రైట్. ఇంతకు బీజేపీ పార్టీ కల్వకుంట్ల కవితను జైలు నుంచి ఎప్పుడు బయటికి తీసుకొస్తుందంటే ఏం చెప్తారు? చట్టం. ఎందుకు బీజేపీ పార్టీ బయటికి తీసుకొస్తుందంట కదా? అది నువ్వు అంటావా? బయట టాక్ నీవు ఒప్పుకుంటావా? బయట టాక్ అది. నేను బయట టాక్ కాదు, నేను అడుగుతున్నా. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. కల్వకుంట్ల కవితను బయటికి తీసుకురావడానికే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అందుకే త్వరలో బీజేపీ పార్టీ కల్వకుంట్ల కవితను జైలు నుంచి రిలీజ్ చేస్తారని బయట టాక్. ఇది వాస్తవం కాదు? దేంట్లో సపోర్ట్ చేసింది బీఆర్ఎస్? దేంట్లో సపోర్ట్ చేసింది? ఎంపీ ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసిందంట. ఎందుకు సపోర్ట్ చేసి కల్వకుంట్ల కవిత బయటికి రావడానికి సపోర్ట్ చేసిందంట అని నువ్వు అంటున్నావు. ప్రజలు అంటారు, నేను అనట్లే. మీరు అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయింది, వాళ్ళకి అందుకే 8 సీట్లు వచ్చినాయి అంటున్నారు. మీరేమంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, మీకు 8 సీట్లు. నేనేమంటున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది కాబట్టి వాళ్ళకి 8 వచ్చినాయి, లేకుంటే అవి కూడా రాకుండా అని మేము అంటున్నాం. మీరు అంటున్నదే ప్రజలు అంటున్నారు. నరం, ఈ నాలుకకు బొక్కలు నరం లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అది తప్పు లేదు. ఎదుటి పార్టీని విమర్శించకుండా ఆ పార్టీ అభివృద్ధి చెందదని అందరికి తెలుసు కాబట్టి ఎవరి మీద నువ్వు చెప్పారు కదా ఆరోపణలని, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, నిజాలు కాదు ఇవి. నిజాలు వేరు, ఆరోపణలు వేరు. రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పట్టు 10 సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది? మేము గెలిచినవనే అంటున్నాం. 10 సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది అంటున్నాం. మాకు ఎన్ని ఉండే? 2 ఉండే. 0 నుంచి 2, 2 నుంచి 4. ఎన్ని రెట్లు పెరిగినాం? ఇప్పుడు 8 అయింది. ఎన్ని రెట్లు పెరిగినాం చెప్పండి, మీరే చెప్పండి. ఎన్ని రెట్లు పెరిగినాం? ఎంపీలు డబల్ అయినాం. మీరేమైనా తెలుసుకోండి అడిగటోళ్ళు. ఎప్పుడైనా అధికారం ఉండిపోతే బాధ, కానీ మేము అధికారం లేని వాళ్ళం, మేము పెరుగుతున్నాం, స్లోగా పెరుగుతాం. వచ్చే ఎన్నికలైనా ఇప్పుడు మేము 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వం రాలే. అయినంత మాత్రాన 80 నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, 1953 జనసంఘం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నాం. ఇంకా ఏ యొక్క అధికారంలో ఏమని పార్టీలు మారినడమో, పవర్ కోసం పార్టీలు మారినటువంటి కార్యకర్తలు లేరు మా దగ్గర. ఒక్కరోజు పవర్ లేకుంటే పార్టీలు మారేటోళ్ళు ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి పవర్ కావాలి, పోస్టులు కావాలి. మీరు అడిగారు కదా 40 సంవత్సరాల సంది పార్టీ నీకేం చేసిందని. 40 సంవత్సరాల నుంచి అంజన్ కుమార్ పార్టీకి ఏం చేసిండు అనేది కావాలా? పార్టీ నాకేంది? నేను ఇక్కడున్నా, మీ ఇంటర్వ్యూ నన్ను తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలి, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కాబట్టే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. రైట్. మీరే చెప్పండి, మీరు పార్టీకి అందించినటువంటి సేవలు ఎటువంటి అంటే ఏం చెప్తారు? ఏమున్నాయి? పార్టీ ఏది చెప్తే అది శిరసావించినాం. పార్టీ ఏది చెప్తే అది చేసినాం. ఇప్పటివరకు ఎన్ని పదవులు అనుభవించారు? నేను రంగారెడ్డి జిల్లాలో మొదటగా అప్పుడు అసెంబ్లీ వైజు కమిటీస్ ఉండే. నేను అసెంబ్లీకి వైజ్ కమిటీలో ఫస్ట్ చేవల్ల అసెంబ్లీకి ఉపాధ్యక్షునిగా పనిచేసిన. ఆ తర్వాత ఎంబడే 3 నెలలకే జిల్లా యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన. అట్లా ఒక 3 పర్యాయాలు యువమోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఆ తర్వాత బీజేపీలో జిల్లా సెక్రటరీగా 2 సార్లు, ఉపాధ్యక్షునిగా 2 సార్లు, జిల్లా జనరల్ సెక్రటరీగా 2 సార్లు, జిల్లా అధ్యక్షునిగా 2 సార్లు. ఆ తర్వాత జనగామ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన 3 సంవత్సరాలు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన. ఆ తర్వాత మొన్న హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన. గతంలో 94లో ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన. ఆ గతంలో 87, 88లో ఎంపీపీగా డైరెక్ట్ ఎంపీపీ ఉండే, అప్పుడు ఎంపీపీ కూడా పోటీ చేసిన. పార్టీ నాకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది, అనేకమైనటువంటి బాధ్యతలు ఒప్పచెప్పి ఈ బాధ్యత ద్వారా నువ్వు పార్టీని ముందుకు తీసుకుపోమని నాకు అవకాశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా పార్టీ చెప్పినటువంటి పార్టీ సిద్ధాంతం ప్రకారం, పార్టీ ఆదేశాన్ని ప్రకారం నేను పనిచేస్తూనే పోతా. 1994లో పటోళ్ళ ఇందరెడ్డి పైన బీజేపీ పార్టీ తరపున మీరు ఎందుకు గెలవలేకపోయారంటే ఏం చెప్తారు? పార్టీ బలహీనంగా ఉంది.
అంతకంటే బలహీనంగా నేనున్నా. అంటే 84లో ఎదుర్కొనే సత్తా మీకు లేదంటారు. 94లో పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉంది, పార్టీ కంటే బలహీనంగా నేనున్నా కాబట్టి ఓడిపోయినా. మనం స్వాగతించినాం కానీ ఆరోపించలే. ఏమని? నా ఎదుటి వ్యక్తి దౌర్జన్యం చేసిండు, నా ఎదుటి వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టిండు, ఇంకేమో ఏమో చేసిండు, నేను ఆరోపించలే. నేను బలహీనంగా ఉన్నా, ఓడిపోయినా. నేను బలంగా అయినప్పుడు తప్పకుండా గెలుస్తాయిడా. నేను కాదు అంటే నా పార్టీ.